అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పండి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. గ్రామ సభలల్లా గందరగోళాలు, పబ్లిక్ తిట్లతోని లీడర్లకు పెడుతుర్రు సొట్లు. దావోస్ లో తెలంగాణకు పెట్టుబడులు, దండిగానే చెమటలు దారబోస్తుండు ముఖ్యమంత్రి వర్యులు. డిప్యూటీ సీఎం పదవి మీద స్పందించిన లోకేష్, ఆయన మాటలు ఇన్నోళ్ళంతా అయితుర్రు ఖామోష్. దావోస్ లా సీఎం రేవంత్ రెడ్డి సారు మైనస్ డిగ్రీలల్లో కూడా తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేటందుకు చెమటలు దారవస్తున్నాడు. కనిపించిన కంపెనీ కాడికల్లా పోయి మా కాడ పెట్టుబడులు పెట్టుండ్రి, భూమి జాగల కిరికిరి లేదు, సౌలత్లకు లోటు లేదని చెప్పించి వేల కోట్ల పెట్టుబడులు పెట్టిస్తుండు. ముఖ్యమంత్రి రేవంత్ సారు దావోస్ ల దండిగానే చెమటలు దారవోస్తుండు. ఇప్పటికే హెచ్సిఎల్ అనే కంపెనీ తోటి కొత్త పెట్టుబడులకు సంతకాలు పెట్టించిండు. అటు మన హైదరాబాద్ లోనే ఉన్న మెగా కంపెనీని దావోస్ దొలకపోయి గింత దూరం వచ్చినందుకన్నా పెట్టుబడి పెట్టొద్దా అని ఆడ 11,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుండు. ఇటు హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ తోటి కూడా పెట్టుబడులు పెట్టించిండు. ఏఐ కంపెనీ తోటి కూడా బాగానే పెట్టుబడులు పట్టుకొచ్చిండు. ఇవాళ ఆఖరి రోజు కాబట్టి వీలైనంత వరకు అందరినీ కలిసి పెట్టుబడులు బ్యాగు నింపే పనులుండు సారు. అయితే సీఎం సార్ అట్లా పోటీవాడి పెట్టుబడులు తెస్తుంటే ప్రతిపక్షమోళ్ళేమో దెప్పి పొడుస్తుండ్రు. పాత సారాను కొత్త ఫారెన్ బాటిల్లో పోస్తే అదే ఫారెన్ సర్కార్ అన్నట్టు లోకల్ కంపెనీ తోటి ఆల్రెడీ చేసుకున్న ఒప్పందానికే దావోస్ పోయి ఆడ కొత్త ఒప్పందం చేసుకొని కొత్త పెట్టుబడులు సాధించినట్ట అని సెటైర్లు వేస్తుండ్రు. మెగా కంపెనీ తోటి 11,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని ముఖ్యమంత్రి సార్ చెప్పిన ముచ్చటిని ముసి నవ్వుతుండ్రు. కేటీఆర్ హయాంలో టీ హబ్ లో కుదుర్చుకున్న ఒప్పందాలకు ఇప్పుడు కొత్త ఎంఓయూల పేరుతోటి కవరింగ్ చేస్తుండ్రని దెప్పి పొడుస్తుండ్రు. ఈ మాత్రం దానికి అంత దూరం పోయి ఒప్పందాలు చేసుకోవాలనా? ప్రజాధనానికి శీఘ్రం కాకపోతే ఏమన్నా ఫాయిదా ఉన్నదా అని ఆన్లైన్లా బాల్క సుమన్ అన్న దెప్పి పొడిచిండు. టీ హబ్, టీ మొదలైన స్కై రూటు, మేఘా అసొంటి కంపెనీలను దావోస్కు వంటపోయి ఆడ ఒప్పందాలు చేసుకొని ఎవరి చెవుల పువ్వులు పెడుతుండ్రు ముఖ్యమంత్రి గారు అని బ్యాండ్ బజాయిస్తుండ్రు. నల్గొండల మహాధర్నకు పర్మిషన్ ఇయ్యని దాని మీద మస్తు రచ్చనే నడుస్తుంది కదా. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకరినొకరు బాగానే దాడులు చేసుకుండ్రు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్న మీద మంత్రి కోమటిరెడ్డి అనుచరులు దాడి చేసిండ్రని బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతుండ్రు. నల్గొండ బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన రైతు మహాధర్నా కార్యానికి పర్మిషన్ ఇయ్యలేదు కదా, మంత్రి కోమటిరెడ్డి వల్లనే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇయ్యలేదని బీఆర్ఎస్ లీడర్లు మండిపడుతుండ్రు. నిన్న నిరసన చేస్తుంటే కాంగ్రెస్ లీడర్లు బీఆర్ఎస్ లీడర్ల నడుమ జగడం మోపైంది. ఇక కంచర్ల భూపాల్ రెడ్డి అన్న మీద మంత్రి కోమటిరెడ్డి సార్ అనుచరులు బూతులు తిట్టుకుంటా దాడికి యత్నించిండ్రు. ఇక దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు బగ్గుమంటుర్రు. రైతు మహాధర్నా పెడితే పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడుడే కాకుండా ప్రభుత్వ ఆఫీసుల మాజీ ఎమ్మెల్యేలను బూతులు తిట్టుకుంటా దాడికి దిగబడతారా? ఇంత అయితున్న పోలీసు వాళ్ళు స్టేజ్ మీద షో చూస్తున్నట్టు చూస్తుండ్రు తప్ప నిలువరించే ప్రయత్నం చేయరా? అంటే ప్రతిపక్ష నాయకుల ఇండ్ల ముందు తెల్లారక ముందే వాలిపోతారు, వాళ్ళని హౌస్ అరెస్ట్లు చేసి అడుగు బయట పెట్టనిస్తలేరు. అదే కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళ ముంగట ప్రతిపక్ష నాయకుల పానాలు పోయేటట్టు దాడులకు దిగబడ్డా పోలీసు వాళ్లకు ఊలుకు పాల్కుండదా అని మండిపడుతుండ్రు. పోలీసు వాళ్ళ ముంగట దాడి చేస్తే అధికార పార్టీలను అరెస్ట్ చేయకుండా ప్రతిపక్ష నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా? దీని మీద డీజీపీకి ఫిర్యాదిస్తాం అని గరమైతుండ్రు కార్పాటోలు. మరి చూడాలి ఈ పంచాది ఏడుదాకా పోతుందో. తెలంగాణలో గ్రామ సభలన్నీ రణరంగాలుగా మారిపోయినాయి. 7 కాడ లొల్లి పంచాదులే మోపైనాయి. చక్కగా కొస్సెళ్ళింది ఒక్కటి లేదు. ఆఫీసర్లను కాంగ్రెస్ లీడర్లను పట్టుకొని దుమ్ము దులుపుతుండ్రు జనాలు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం పెట్టిన గ్రామ సభలన్నీ వార్ జోన్లుగా మారిపోయినాయి. కాంగ్రెస్ లీడర్లను గల్ల పట్టుకొని చెవులొడి పెడుతుండ్రు పబ్లిక్. ఆఫీసర్లు ముఖ్యమంత్రి మీద ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుండ్రు. ముఖ్యమంత్రికి శాపనార్థాలు పెడుతుండ్రు. ఏడ చూడు అందరిది ఒక్కటే లొల్లి. లిస్టుల మా పేర్లు రాలేదు, మేము అర్హులం కాలేదా? ఆల్రెడీ ఉన్నోళ్ళకి ఎట్లిస్తారు? ఇదే పంచాదులు నడుస్తున్నాయి. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న అర్హులు
అర్హులను గుర్తించరా? కొత్త రేషన్ కార్డులల్లా మా పేర్లు ఎందుకుండయి? ఎవరి కోసం పెట్టిండ్రి సభలు? కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకునే తట్టుంటే గ్రామ సభలని కలరింగ్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలోనే పెట్టుకొని పార్టీ సభ్యత్వం ఉన్నోళ్ళకే పథకాలను ఇచ్చుకుంటే అయిపోయేది కదా అని నిలదీస్తుండ్రు. ఆఫీసర్లు నీళ్లు నమ్లుతుండ్రు. కాంగ్రెస్ లీడర్లు జనాలకు దొరికితే షీర్చింతకు గడతారని ఆడికెళ్లి చెక్కేస్తుండ్రు. ఆడ ఈడాని కాదు, ఏడైనా గిదేలోలి నడుస్తుంది. ఇంకో దిక్కు పోలీసోళ్ళు అయితే కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్లే ఇస్తుండ్రట. మీరు ఇప్పుడు గనక ఊర్లకు పోతే జనాలు ఏం చేస్తారో తెలియనంత కోపంగా ఉన్నారు. మా పోలీసోళ్ళ ప్రొటెక్షన్ లేకుండా ఊర్లల్లో కూపుకుంటా పోతే మిమ్ముల తుమ్మ మొద్దు చెక్కినట్టు చెక్కుతారు. అటెనక మీ ఇష్టమని వార్నింగ్లు ఇస్తుండ్రట. దీంతో ఊర్లలోకి పోయేటందుకే అధికార పార్టీ లీడర్లు గజగజం అంటురట. అట్లుంటది మరి రేవంత్ రెడ్డి పాలన అంటే. అమ్మయ్య, మొత్తం మీద లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి, ఆయననే చేయాలి అని టీడీపీ క్యాడర్ కూసిన కూని రాగాలకు లోకేష్ అన్న క్లారిటీ ఇచ్చేసిండు. మరిగా ఏమని చెప్పిండు? కావాలన్నాడా వద్దన్నాడా? పురాగా తెలుసుకుందాం పాని. కత్తికి లేని దురద కందకెందుకు అన్నట్టే అయిపోయిందిగా. మొన్నటిదాకా టీడీపీ క్యాడర్ అంతా కొండంత రాగం తీసి చేసిన కామెంట్లకు అరే ఒగలెనుకోగలు ఏ కార్యంలో మాట్లాడినా, ఏం స్పీచ్ ఇచ్చినా, ఏ మీడియా మూతి ముంగట మైక్ పెట్టినా మా లోకేష్కు ఏం తక్కువ? ఆయననే డిప్యూటీ సీఎం కావాలి, ఏది ఏమైనా ఇది అమలు చేయాలి, ఇక రేపటికి రేపే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అన్నట్టు మాట్లాడిండ్రు కదా. వాళ్ళందరి మాటలకు సైలెంట్ కౌంటర్ ఇచ్చిండు లోకేష్ సారు. దావోస్ పర్యటనల బిజీగా ఉన్న నారా లోకేష్ ను ఓ జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అయితే అందులో యాంకర్ ఉండి లోకేష్ డిప్యూటీ సీఎం అనే వార్తలు లోకల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి కదా, మళ్ళీ మీరు దానికి ఏమంటారు అంటే, నేను రాజకీయంగా మంచి పొజిషన్లు ఉన్నా, ఎలక్షన్లల్లో పబ్లిక్ నన్ను గట్టి మెజారిటీతోని గెలిపించిర్రు, నాకు చేతి నిండా పనుంది, నాకు అప్పచెప్పిన శాఖల మీదనే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నా, మా నాయన సీఎం చంద్రబాబు పెట్టిన టార్గెట్ మీదనే ఫోకస్ పెట్టినా, గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారైంది, ముందు అది సెట్ చేయాలి, నాకైతే డిప్యూటీ సీఎం అనే ఆలోచన లేదు అని సూటిగా అందరు నోర్లు మూసేటట్టు చెప్పిండు సమాధానం. అంతేకాదు అటు పార్టీ అధిష్టానం కూడా ఈ వార్త మీద కన్నెర్ర చేసింది. ఇంకో పారి ఈ అంశం మీద ఎవ్వరు నోరెత్తినా మంచిగా ఉండదని వార్నింగ్లు ఇచ్చింది. అటు జనసేన కూడా వాళ్ళ పార్టీ నేతలు కార్యకర్తలు ఎవ్వరు కూడా ఈ ముచ్చట మీద బయట మాట్లాడొద్దు, సోషల్ మీడియాలో అయితే అసలే స్పందించొద్దు, అట్లా కాదని మాటినకుంటా ఎవరైనా పార్టీ లైన్ దాటినా వాళ్లకు కఠిన చర్యలు తప్పాయి అనుకుంటా గట్టిగానే వార్నింగ్లు ఇచ్చింది. ఇక ఈ ముచ్చట తెలిసి అయితే ఇప్పట్లో మళ్ళీ పంచాయతీకి పడదపడ్డట్టేనా అని మాట్లాడుకుంటుర్రు అటు పాలిటిక్స్ ను బగ్గా ఫాలో అయ్యే పబ్లిక్. ఏం ఆలత అయిపోయిందిలా హీరోయిన్ రష్మికది. పుష్ప సినిమాతోని మొత్తం దేశాన్ని షేక్ చేసిన ఈ బుజ్జమ్మ వీల్ చైర్లా తిరుగుతుంది. అగో కామెకేమైంది అని పరిశాన్ అవుతుర్రా? అయితే చెప్తా పాన్రి. అగో మూతి నిండా మాస్కు, నెత్తికి టోపీ పెట్టుకొని అందరిని పలకరించుకుంటూ వస్తుంది చూడుర్రి, ఆమెనే హీరోయిన్ రష్మిక మందన. ఏమైంది మళ్ళా వీల్ చైర్లా కూసబెట్టి తోలుకొస్తురు, గట్ల గుంటుతుంది అనేగా మీ డౌట్ అనుమానం. రోజు లెక్కనే జిమ్ లో వర్కౌట్లు చేస్తుంటే కాలుకు దెబ్బ తాకిందట. దాంతోనే ఒక కాలు నడవరాక దెబ్బ తాకేసరికి గిట్ల కాలు కట్టు కట్టి తోలుకోవచ్చుర్రు. बाय मैम, जल्दी ठीक हो जाइए, जल्दी ठीक हो जाइए. ఈ ముచ్చట ఎవలో కాదు, ఖుద్దా ఆమెను దెబ్బ తాకిన ఫోటో ట్విట్టర్లో పెట్టి ఫ్యాన్స్ తోను పంచుకుంది. ఇక ఈ ముచ్చట తెలిసి నేషనల్ క్రష్ రష్మిక ఫ్యాన్స్ అంతా అయ్యో దేవుడా ఎంత పని అయిపోయే, గెట్ వెల్ సూన్ రష్షు అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు. సుషరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.